అంటే 20 సంవత్సరాలు ఒకే మండలంలో చేసి ఫస్ట్ టైం ఒక బావిలో కప్పలాగా బయటకు వచ్చి చెర్లకు వచ్చిన. యాక్చువల్గా ఏంటంటే ఇస్రాయిల్ ఖమ్మంలో మాది చిట్టశివరి మండలం ఖమ్మంలో. ఇది కొంచెం ఫార్వర్డ్ అనమాట. ఇప్పుడు వాజేడు తర్వాత వెంకటాపురం కొంచెం అడ్వాన్స్డ్, దాని తర్వాత చెర్ల ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. అట్లా అన్ని రకాలుగా ఇప్పుడు ఏరియా పరంగా కానీ ఆర్థికంగా కానీ నాలెడ్జ్ పరంగా కానీ వాజేడుతో పోల్చుకుంటే చెర్ల చాలా బెటర్. అలాంటి ఏరియా అంటే అలాంటి పీపుల్ ఉన్న ఏరియాలో వర్క్ చేయాలంటే కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి. నేను 20 సంవత్సరాలు అక్కడే చేసి ఇక్కడికి వచ్చి చేయగలనా చేయలేదని నా మీద నాకు కొంచెం డౌట్ ఉండే. ఇక్కడికి వచ్చినాక ఛాలెంజెస్ ఉన్నాయి. యాక్చువల్గా ఇలాంటి అంటే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ తోటి మనకున్న నాలెడ్జ్ తోటి సర్వీస్ చేయగలమా లేదా. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెర్ల పిఎస్కి నేను రుణపడి ఉన్నా. ఎందుకంటే నాకు వీటికి వచ్చిన తర్వాత ఫస్ట్ డాక్టర్ గారు అందరి స్టాఫ్ చల్లని ఆశీస్సులతో నా బిడ్డకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఫస్ట్ ఒకటి అప్పటి నుంచి మీరు ఒక డైలాగ్ చెప్తున్నారు, ఇంటి దగ్గర ఉంటారు సార్ అని. నేను ఇప్పటికి ఇంటి దగ్గర నుంచే డ్యూటీ చేస్తాను బికాస్ ఆఫ్ సార్ వల్ల. ఇప్పుడు అంటే 70 కిలోమీటర్లు రూమ్ తీసుకొచ్చి ఇక్కడ ఉండవచ్చు, కానీ ఇంటి దగ్గర నుంచి వచ్చే అంత వెసులుబాటు నాకు సార్ ఇచ్చారు. ఎందుకంటే ఎవరికి కూడా యాక్చువల్ ఇలాంటి మంచి సార్ దొరకదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి మీటింగ్ ఉంది, నాకు ఎమర్జెన్సీ పని ఉంటే ఆగిపోయా. అదే వేరే సార్ ప్లేస్లో వేరే వారు ఉంటే ఈరోజు నువ్వు వచ్చి మీటింగ్ కండక్ట్ చేసుకుని వెళ్ళమంటారు. కానీ సార్ అట్లానే మనస్తత్వం కాదు, సార్ అలా చెప్పారు. ఫస్ట్ మననే అడుగుతారు. సార్ ఫస్ట్ ఏం చెప్పాల్సిందో మనకు చెప్పకుండా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అండి ఓకేలే అంటారు. మనకు ముందు చెప్పారు అన్నమాట. సార్ మంచితనం అది మర్చిపోకటి. ఎందుకంటే ఇంకొక ముఖ్యంగా నేను ఇక్కడ ఇంకొకరికి రుణపడి ఉన్నా, హెచ్ఎస్ గారు. ఎందుకంటే యాక్చువల్గా నేను అప్ అండ్ డౌన్ చేయడం, నేను హెడ్ క్వార్టర్ స్టే చేయకపోవడం, వాళ్ళందరూ ఫ్లడ్స్ వచ్చేటి. ఒక్కోసారి ఫ్లడ్లో నేను ఇరుక్కుపోయేవాను. అక్కడే ఆ గోదావరి తగ్గాక రూట్ క్లియరెన్స్ అయిన తర్వాత మాత్రమే వచ్చేవాడిని. కానీ అప్పుడు నేను చేయాల్సిన పని అంతా హెచ్ఎస్ గారు చేశాను. తర్వాత తను కూడా అచీవ్ అయిపోతుందని చెప్పేసి తనకు కొన్ని బాధ్యతలు ఒప్పచెప్పిన. అంటే స్పోక్స్ పర్సన్గా తను మొత్తం లీడ్ చేసేసిండు. యాక్చువల్ మస్తు అంటే నా పని అంతా మ్యాక్సిమం హెచ్ఎస్ గారే చేశారు. ఇది అంటే ట్రాన్స్ఫర్లో వెళ్తున్నా అంటే బాధగా ఉంది యాక్చువల్గా. ఎందుకంటే ఇలాంటి జర్నీ 3 ఇయర్స్ అయిపోయింది మొన్న 11 తోటి. కాకపోతే నాకు ఈ జర్నీలో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క టైప్ ఆఫ్ నేర్చుకున్నాను నేను. ఇప్పుడు మంచి అనమాట నేను చెప్తూ ఉంటాను కదా, మనము ఒక 3 విషయాలు నేర్చుకోవాలి. పాస్ట్లో ఉన్న మంచిని ఎతకాల, కంపారిజన్ చేసుకోవద్దు, మనని మనం మాత్రమే నమ్మాలి. ఈ 3 విషయాలు కరెక్ట్గా అమలు చేసుకుంటే మనం మంచిగా ఉంటాం అన్నమాట. అట్లా ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు సిహెచ్ఓ గెస్టెడ్ ఆఫీసర్, కానీ గర్వం లేదు. అందరికీ నమస్తే పెట్టాలి, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళందరికీ. గొప్ప గుణం అన్నమాట. అంటే మేడానికి ఎవరి శత్రువులు ఉండరు, అజాత శత్రువు అన్నమాట. అట్లా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బెస్ట్ పాయింట్ ఉండదు అన్నమాట. అట్లా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. అది నా మనసుకు తెలుసు. కాకపోతే మీ జర్నీ అన్నది నాకు ఎప్పటికీ మెమరబుల్ అనమాట జీవితాంతం. ఎందుకంటే ఒక్కొక్క మనం ట్రావెల్ చేసినప్పుడు కానీ ఇక్కడ అంటే డిఫరెంట్ ఏరియా. ఇప్పుడు 75% అర్బన్ ఉన్నా కూడా, అంటే రూరల్ అర్బన్ ఉన్నా కూడా ఒక 25% ఏజెన్సీ అంటే సెటిల్ మైగ్రేషన్. అలాంటి ఏరియాలో చేయాలంటే భాష రాదు నాకు. ఫస్ట్ నాకు ప్రాబ్లం ఉండే. అంటే ఆ ఏరియాలో వెళ్ళాలంటే కొంచెం అండర్గ్రౌండ్ ప్రాబ్లం ఉంది. అట్లాంటి ఏరియాలో ప్రూవ్ చేయాలంటే ఒక ఛాలెంజ్ అనమాట. నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం. యాక్చువల్గా అక్కడ చేయాలి, వాళ్ళతోటి కోఆర్డినేషన్ అవ్వాలా, వాళ్ళు మనల్ని గుర్తించాలా, మన పట్ల వాళ్ళు కొంచెం ఆప్యాయత కలిగి ఉండాలనే ఒక దృక్పథంతో కొంచెం హెచ్ఎస్ గారు చెప్పినట్టు కొన్ని యాక్టివిటీస్ చేసినాం. అందులో ముఖ్యంగా శ్రీమంతాలు. ఎందుకంటే హెచ్వి గారు వెంకటరమణ గారు ఫైనాన్షియల్గా కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉన్నారని చెప్పేసి చిన్న సలహా ఇచ్చారు. దాంతో అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లాంటి ఏరియాలలో మేము మన సర్వీసెస్ ఆ ప్రజలు అంటే వాళ్ళ నమ్మితేనే మన మాట వింటారు. మనం నమ్మకపోతే నువ్వు ఎంత మంచి వైద్యం చేసినా వాళ్ళు పట్టించుకోరు అన్నమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఇది చేస్తే నమ్మకం వస్తుందని ఒక చిన్న విలువతో నమ్మకంతో అది చేయడం వల్ల కొంచెం రాళ్ళపురంలో ఇప్పటికీ ఒక ఇన్స్టిట్యూట్ ఏంటంటే నేను వెళ్ళాక అందరం కలిసి నేను సిస్టరు హెచ్వి గారు ఉన్నారు,
వాళ్ళ ఆయన గొడవ పడి అన్నం తినలే, నన్ను చూసాను, నన్ను బయటకు వచ్చి. యాక్చువల్గా అట్లాంటి మెమరబుల్ మూమెంట్స్ అన్నాను అన్ని విలేజ్లలో ఉన్నాయి. అంటే డిఫరెంట్ పీపుల్ తోటి మనం సర్వీసెస్ ఇవ్వడం, వాళ్ళతో మాట్లాడటం, ఇలాంటిది అనేది కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇక మనం ఎప్పుడైనా సర్వీస్లో ముందుకెళ్ళాలంటే ఇక పుష్పావతి హెచ్పి గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఇక్కడ రిజిస్టర్ అయిందనమాట. మంది చెప్పే వయసు కాదు, చెప్పించుకునే వయసు కాదండి, రాసుకున్నమాట పాయింట్ నోట్ చేసుకుంది. మనం ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనలో పనిచేసే తత్వంలో ఈజీనెస్ పెరగాలి, అంటే సర్వీస్ పెరుగుతున్న కొద్దీ. అట్లా చేసుకుంటూ వెళ్తే ఎవరికి అంటే ఫస్ట్ మనం మంచిగా. మీరు ఇందాక ప్రతిసారి ఆ తెలియనప్పుడు మా ఫోన్ మాట్లాడతారా మీరు ఎప్పుడు 360 రోజులు ఫోన్ చేయండి, నా ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, స్విచ్ ఆఫ్ ఉండదు. ఓకే, కాకపోతే 1-2 సార్లు బిజీగా ఉండి అయితే కోసిన తర్వాత కాల్ బ్యాక్. ఇప్పుడు నాకేంటంటే ఎవరు ఫోన్ చేసి నేను కాల్ బ్యాక్ చేసే అలవాటు ఉంది. కాకపోతే కొంచెం అటు ఇటు అయినా నేను కాల్ చేస్తా, మాట్లాడతా, నాకు తెలిసింది ఉంటే చెప్పగలను. ఓకే, ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తాను, జస్ట్ ఫిజికల్గా వెళ్తాను కానీ మెంటల్గా వెళ్ళట్లేదు, మీ అందరితోటే ఉన్నట్టే. ఎందుకంటే ఈ జర్నీ అంటే 3 years జర్నీ. ఒక్కొక్కరు ఏంటంటే నేను నేర్చుకున్నది కానీ అందరి దగ్గర నుంచి నేర్చుకున్న అలవాటు కానీ నాకు కాలక్రమేణా ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల ఒక్కొక్కరి బలం ఎంత, బలహీనత ఎంత, వాళ్ళతో వీళ్ళ నాలెడ్జ్ ఏంటి, వీళ్ళ టాలెంట్ ఏంటి, వీళ్ళు ఏ విధంగా వీళ్ళకు ఏ టైప్ ఆఫ్ వర్క్ ఇస్తే వీళ్ళు చేయగలరు అనేది నేను నేర్చుకున్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంతవరకు మీరు మాట్లాడుతున్న కొన్ని మాటలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఇది చాలా తక్కువ. కాకపోతే మీకు మాత్రం ఇప్పుడు నేనేమనుకున్నట్టు ఒక విషయం చెప్పేటువంటి మన అనని మాటకు కాదు, అన్న మాటకు కాదు, వినని మాటకు, వినిపించుకోని మాటకు మనం వెనకబడతాం. అంటే ఎప్పుడైనా చెప్పినప్పుడు ఆ మాటని అది ఇంప్లిమెంట్ చేయకపోతే తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మీ ఓన్ వేలో వెళ్తే ఏమవుతుందంటే అక్కడ పర్ఫార్మెన్స్ పారామీటర్స్ కింద పడిపోతాయి. కానీ మనం దాని కరెక్ట్ వేలో వింటే ఏ పారామీటర్ వెనకబడతాం, ముందుకెళ్తాము. నేను చాలా ఇన్పుట్ ఇచ్చిన హెచ్ఎస్ గారు అప్పుడప్పుడు అనేవాళ్ళు, సార్ ప్రతీది కూడా దాచుకోకుండా ప్రతీది మీరు అన్ని విషయాలు కూడా చెప్పేవాళ్ళు స్వార్థం లేకుండా అని చెప్పేసి అనేవాళ్ళు. ప్రతి విషయం ప్రతి టెక్నిక్ కానీ, ప్రతి సూపర్విజన్ కానీ, లేకపోతే ఇట్లా చేయాలా, బిజినెస్ ఇట్లా చేయాలి, ఇట్లా ప్రతి విషయం షేర్ చేసుకోవాలంటే నా కోరిక ఏంటంటే ఇప్పుడు నాయకులు లేని సమాజం తయారుగా ఉండరు కదా. అంటే మీరు మీ పనులలో పరిపూర్ణత సాధించాలంటే మీకు ఆ విషయం పట్ల అవగాహన ఉండాలనే ఒక ఇదితోటి మీకు అన్ని విషయాలు, నాకు తెలిసిన విషయాలని చెప్పడం జరిగింది. కాకపోతే నేను ఇక్కడికి ఇప్పుడు 3 సంవత్సరాలు ముఖ్యంగా ఇంత వెసులుబాటు నాకు ఇచ్చిన డాక్టర్ గారికి, ఎందుకంటే మీరు ఇంటికి వెళ్తారు నేను ఇంటికాడ నుంచి డ్యూటీ చేసిన ఆ వెసులుబాటు ఇచ్చిన డాక్టర్ గారు. అలాగే నాకు డ్యూటీలో జస్ట్ బ్లడ్ అప్పుడు కానీ మిగతా టైంలో కానీ బాగా సపోర్ట్ చేసిన హెచ్ఎస్ గారికి, అలాగే మంచి ఒక ఫ్యామిలీ లాంటి అనుబంధం. మనందరం ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. ప్రతి వెళ్ళినప్పుడు చిన్నగా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఒక ఎవరైనా గట్టిగా అరిసేవాళ్ళు హాని చేయరు. అంటే ముందు డైరెక్ట్ ట్రూ అండ్ ఫ్రాంక్లీ ఉంటారు కదా, ఎక్కువ డైరెక్ట్ అనే వాళ్ళు హాని చేయరు అట్లా. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఆ పర్ఫార్మెన్స్ పారామీటర్ లాగా ఒక్కొక్కసారి నేను అనిండొచ్చు. కాకపోతే దాని ఉద్దేశం ఏంటంటే ఇందాక చెప్పారు పెద్దన్న. నేను మొన్న రీసెంట్గా మా సూపర్వైజర్లు అందరితో మాట్లాడినప్పుడు మీరు పెద్దమ్మ, నేను పెద్దన్న, పెద్దక్క, పెద్దన్న, చిన్నన్న, మనం ఆ పాత్ర వీళ్ళందరూ మన పిల్లలు కొన్ని కుప్పిగంతులు చేయొచ్చు, కొద్ది శాస్త్రం చేయొచ్చు, కొన్ని అట్లా అవి ఉంటాయి అన్నమాట. అవి మనం పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఉన్నప్పుడే సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కక్ష పెంచుకొని ఇట్లన్నారు వీళ్ళ మీద కక్ష పెంచుకొని అంటే మనము సమానత్వం లేకుండా కొంచెం పార్సాట్లు ఒకరి మీద మాత్రం బాగా ప్రేమ చూపించే అట్లా ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. అలా లేకుండా నడుచుకున్నానని నేను అనుకుంటున్నా అందరి పట్ల. అంటే మామూలుగా వర్క్ ఇంప్రూవ్మెంట్ కోసం ఒకసారి అడుగుంటా, కానీ అది మీరు అర్థం చేసుకున్నారు సార్ ఏ ఉద్దేశంతో ఆ విధంగా అడిగారు అన్నది. అట్లాగే పిహెచ్సిలో కూడా ఏంటంటే నేను వచ్చిన తర్వాత ఒక 3 పిల్లర్స్ అనమాట, బెస్ట్ పిల్లర్స్ అనమాట. నేను 20 సంవత్సరాల సర్వీస్లో నేను ఇలాంటి పిల్లర్స్ చూడలే. యాక్చువల్గా స్టాఫ్ నర్సు తన సెక్షన్ కాగా తోపు, మందుల విభాగ అధిపతి తన విభాగంలో తన
ఎల్టీ కాదు, తన విభాగంలో అయిన తోపు. అంటే ఇలాంటి ముగ్గురున్న ఇన్స్టిట్యూషన్లో ఉన్న పిహెచ్సిలో వర్క్ చేయడం అంటే నేను చాలా గౌరవంగా ఆనందంగా అనుకున్నా. ఎందుకంటే ఇలాంటి నాలెడ్జ్ ఉన్న ఇప్పుడు ఏదో ఒక పిల్లర్ వీక్ ఉంటుంది. ఇప్పుడు స్టాఫ్ నర్స్ గారు బాగా లేకపోయినా ఫార్మసిస్ట్ మంచిగా ఉంటారు, ఎల్టీ గారు బాగుంటారు. కానీ ముగ్గురు మంచిగా ఉన్న పిహెచ్సిలో ఒక సూపర్వైజర్గా నేను చేయడం అని నా అదృష్టంగా భావిస్తున్నా. కాబట్టి ఇలాంటి మంచి వాతావరణ పిహెచ్సి నుంచి వెళ్ళడం చాలా బాధగా ఉంది. కాకపోతే ఏంటంటే ఉద్యోగరీత్యా హెచ్ఈఓ పోస్ట్ శాశ్వతం, కానీ వేణుగోపాల్ శాశ్వతం కాదు. ఎందుకంటే తను ట్రాన్స్ఫర్లో కానీ ప్రమోషన్లో కానీ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాల్సిందే. కాబట్టి దాంట్లో భాగంగా వెళ్తున్నా. మిమ్మల్ని ఎప్పటికీ ఇందాక చెప్పాను కదా, సోల్ అన్నమాట. నా మనసులో ఎప్పటికీ మీరు సరిగా ముద్రేశారు. అలాంటి జ్ఞాపకాలు నాకు అన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ అందరికీ.